ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. జూన్ 23వ తేదీ సోమవారం తులారాశి వారికి మీ వీధిలోని ఒక వ్యక్తి వల్ల ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. మరింతకీ జూన్ 23వ తేదీ సోమవారం తులారాశి వారికి మీ వీధిలోని ఏ వ్యక్తి వల్ల మీకు ఏం జరగబోతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల యొక్క గమనం, వివిధ రాశుల్లో గ్రహాల యొక్క సంయోగం అన్ని రాశుల వారి యొక్క జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రజెంట్ నవగ్రహాల్లో చెడు చేసే గ్రహంగా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. క్రూర గ్రహంగా చెప్పుకునే రాహు ఈ యొక్క కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. శని రాశి అయిన కుంభరాశిలో రాహు సంచారం కొన్ని రాశుల వరకు శుభ ఫలితాలను ఇస్తుంది. శనికి రాహుకి ఉన్న మైత్రి అంటే స్నేహం కారణంగా రాహు తులారాశి వారికి ఎన్నో రకాలుగా మీకు కటాక్షాన్ని చూపించబోతున్నారు, అదృష్టాన్ని ఇవ్వబోతున్నారండి. కుంభరాశిలో రాహు సంచారం ఈ యొక్క జూన్ నెల నుంచి మీకు అంటే మే నెల నుంచి జూన్ నెల వరకు ఉండడం వల్ల కుంభరాశిలోనే కొనసాగడం జరుగుతుందండి రాహు అనేది. అయితే ప్రస్తుతం రాహువు వివిధ రాశుల వారికి డబ్బు మూటలు ఇస్తూ వారి యొక్క జీవితాల్లో సంతోషం నింపుతున్నాడు. అందులో ఒకటే ఈ తులారాశి వారండి. అవును, రాహు కారణంగా ప్రస్తుతం లబ్ధిని పొందుతున్న తులారాశి వారికి సంబంధించి గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం అనేది అదృష్టాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క రాశి వారు రాహు యొక్క అనుగ్రహం కారణంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుకోబోతున్నారు. మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం మీకు మంచి రోజులు కొనసాగుతూ ఉన్నాయి. ఖర్చు బాగా తగ్గుతుందండి. తులారాశి వారికి కుటుంబ సంతోషం చాలా అంటే చాలా రకరకాల వేస్ నుంచి కుటుంబ పరంగా మీరు సంతోషంగా ఉంటారండి. రాహు కారణంగా తులారాశి జాతకులు అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. నూతన వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేయబోతున్నారు తులారాశి వారు. ఈ సమయం వీరికి శుభప్రదంగా ఉండబోతుంది. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు సైతం ఈ సమయంలో ఖచ్చితంగా పూర్తవుతాయి. అన్ని విధాలా ఇది వీరికి కలిసి వచ్చే సమయంగా చెప్తున్నారు పండితులు. కొత్తగా అవకాశాలు వస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగబోతున్నాయండి. కుటుంబ సభ్యులంతా కూడా ఎన్నో రకాలుగా పుణ్యక్షేత్ర సందర్శన చేయడం, అదేవిధంగా రకరకాల పిక్నిక్స్కి, టూర్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే రాహు కారణంగా ఈ రాశి వారికి నూతన వాహనాలు కొనుగోలు చేయడం వల్ల లాభాలు వస్తూ ఉంటాయండి. ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులంతా కూడా చాలా మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో మీకు విజయాలు సాధించడానికి కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. దీని ద్వారా ఆదాయం పెరగడంతో పాటు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభం భారీగా ఉంటుంది. ప్రధాన గ్రహాలన్నీ ఈ యొక్క జూన్ నెలలో రాశులను మారుస్తాయండి. గతంలో మొదలై నిలిచిపోయినటువంటి పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలోనే పూర్తవుతాయి. ఈ యొక్క రాశి వారికి ఎదురయ్యేటటువంటి సమస్యలను చాలా సులువుగా, సునాయాసంగా, ఈజీగా అధిగమిస్తారు, ఓవర్టేక్ చేస్తారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇవి పూర్తి చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారి భూమిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన లాభం అనేది ఉంటుంది. ప్రధాన పనులన్నిటిని కూడా పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారు. ప్రయాణాలు చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ రాశితకులకు రాహు సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు కష్టానికి తగిన ఫలితాన్ని ప్రస్తుతం చూస్తున్నారండి. ఉద్యోగాలు చేసేవారు పురోగతిని అంటే అభివృద్ధిని సాధించబోతున్నారు. కొత్త పనులు మొదలుపెట్టి పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక ఈ సమయం మీకు కలిసి వస్తుంది, సక్సెస్ని ఇస్తుందండి. కుటుంబ సభ్యులు మనస్పర్ధలు పక్కన పెట్టి సంతోషంగా గడిపే సమయంగా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశి వారు కుటుంబ సభ్యులు మీరు చాలా అంటే చాలా రకాలుగా జీవితంలో మార్పును చూడబోతున్నారు. రాహు సంచారం తులారాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరు వర్తక వ్యాపారాలు చేస్తే మంచి ప్రాఫిట్స్ని అందుకుంటారండి. ఉద్యోగాలు చేసేవారు, ఉద్యోగస్తులు గుర్తింపును సైతం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ఏర్పడి సంతోషంగా గడుపుతారండి. ఈ రాశి జాతకులకు ఇది అదృష్ట సమయంగా చెప్తున్నారు పండితులు. మీకు గ్రహాలు తిరోగమనం కారణంగా శుభప్రదంగా ఉంటుంది తులారాశి వారు. ఈ రాశి వారికి అదృష్టం బాగా కలిసి రాబోతూ ఉంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా సానుకూల ఫలితాన్ని పొందుకుంటారు. వర్తక, వాణిజ్య వ్యాపారాలు చేసే వ్యక్తులు వ్యాపారంలో ప్రాఫిట్స్ని చూస్తారు. ఆర్థికంగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ టైంలో వీరు స్థిరాస్తులను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది. అదృష్టం మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని
ముందుకు నడిపిస్తుంది. ఈ సమయం మీకు అద్భుతంగా ఏది కొనాలన్నా కలిసి వచ్చేలా ఉంటుంది. గ్రహాల యొక్క తిరోగమనం సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ టైంలో ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది తులరాశి వారు సమతుల్యత పాటించవలసిన సమయంగా గుర్తుపెట్టుకోండి. ఇక శత్రువుల నుంచి ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం జరుగుతుంది. వీటి నుంచి రిలీఫ్ కలుగుతుంది. వ్యాపారస్తులకు వారికి వ్యాపారాలు మంచి లాభసాటిగా మారుతాయి. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి పై అధికారుల నుంచి మద్దతు కూడా దొరికి మంచి లాభాలను అందుకోవడంతో పాటు మంచి పేరును తెచ్చుకుంటారు. ఉద్యోగస్తులకు వారి యొక్క కార్యాలయాల్లోని పై ఆఫీసర్స్ నుంచి సంపూర్ణమైనటువంటి అంటే పూర్తి స్థాయిలో సహకారం అనేది అందుతుంది. ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. వేతనం పెరుగుతుంది. విద్యకు సంబంధించిన రంగాల్లో ఉన్న వారికి మంచి పురోగతి ఉంటుంది. పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరోవైపు ఆదాయం కూడా పెరిగి కుటుంబంలో సంతోషం అనేది వెలువరిస్తుంది. వ్యాపారస్తులు తమ యొక్క బిజినెస్ను విస్తరిస్తారు. ఆర్థిక సమస్యను పరిష్కరించుకుంటారు. మంచి ప్రాఫిట్స్ను పొందుకుంటారు. డబ్బును పొదుపు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యక్తిగత జీవితం వృత్తి జీవితం రెండూ కూడా చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తూ చాలా బాగుంటాయండి. విశేషమైన ప్రయోజనాలను ఆ శనిదేవుడి నుంచి పొంది సంతోషంగా ఉంటారు తులరాశి వారు. ఆర్థికంగా వీరి యొక్క పరిస్థితి చాలా వరకు కూడా బెటర్ అవుతుంది, మెరుగుపడుతుందండి. చాలా వరకు కూడా ఇంప్రూవ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి తులరాశి వారికి. ధనపరంగా కనుక మనం చూసినట్లయితే ధన ప్రవాహం ఉండటం వల్ల మీకు ఇప్పటి నుంచి ఉన్నటువంటి ఈవెన్ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. వ్యాపారస్తులకు ఇన్కమ్ చాలా స్థిరంగా స్టేబుల్గా ఉంటుంది. ఎక్కువగా వస్తూ ఉంటుంది. వచ్చిన ఆదాయాన్ని కొత్త పెట్టుబడి వైపు మళ్ళిస్తారు. జీవితాన్ని స్థిరంగా మీరు చూసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క జీవితాన్ని స్థిరంగా చేసుకుంటారండి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం కూడా స్థిరంగా చాలా స్టేబుల్గా బాగుంటుంది. ఈ రాశి వారు రాజకీయ రంగంలో ఉంటే కనుక రాజకీయ రంగంలో బాగా రాణిస్తారండి. న్యాయ సమంత వ్యవహారాల్లో కోర్టులో ఉన్నటువంటి కేసుల్లో నడుస్తున్న వారికి అనుకూలంగా తీర్పులు వచ్చే ఛాన్స్ లభిస్తుంది. వారు విజయం సాధిస్తారండి. భార్య తరపు నుంచి ఈ రాశి వారికి ఆస్తులు కలిసి వస్తాయి. అలాగే తండ్రి వైపు నుంచి కూడా ఆస్తులు వస్తాయండి. అనుకోని రీతిలో ఊహించని విధంగా వీరికి ధనలాభం ఉంటుంది. గతంలో వేరే వారికి ఇచ్చిన డబ్బులు ఇక రావు అనుకున్న వదిలేగా ఆ డబ్బులు కూడా ఈ సమయంలో మీ చేతికి అందుతాయండి. తులరాశి వారికి కుటుంబ సభ్యులంతా కలిసి ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేస్తూ మంచి సమయాన్ని గడపడం జరుగుతుందండి. కుటుంబ పెద్దలు ఎవరైతే ఉంటారో వారి యొక్క సహకారంతో ప్రతి పని కూడా మీరు స్టార్ట్ చేస్తారు. మీకు అది కలిసి వస్తుంది తులరాశి వారికి. ఇక పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు చాలా బాగుంటుంది. వారు ఉత్తీర్ణులు అవుతారు. ప్రభుత్వ ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది. అలాగే ఈ యొక్క రాశి అబ్బాయిలకు ఎవరైతే ఉంటారో జెంట్స్ వారికి తమ కోరుకున్న అమ్మాయితో వివాహం జరిగే అవకాశం ఉంటుంది. సమాజంలో హోదా పెరగడంతో పాటు గౌరవ మర్యాదలు కలుగుతాయి. విదేశాలకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా కొత్త వ్యాపారాలు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ పెడతారనమాట. చిన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు తులరాశి వారు. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామికి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక విజయం లభిస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషకరమైన జీవితాన్ని చూస్తారండి. సో ఈ విధంగా మీకు ఎటువంటి ఫలితాలు రాబోతూ ఉండగా జూన్ 23 తేదీ సోమవారం తులారాశి వారికి మీ వీధిలోని ఒక వ్యక్తి వల్ల ఖచ్చితంగా జరగబోయేది ఇదేనండి. అదేంటి అంటే మీలో అతి కొద్ది మందికి మాత్రం కొన్ని ప్రమాదాలు అయితే జరగబోతున్నాయండి. అది రోడ్డు ప్రమాదం కావచ్చు, లేదంటే ఏదైనా సరే మీకు కరెంటుకు సంబంధించి అంటే విద్యుత్తుకు సంబంధించి కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉండగా మీ వీధిలోని వ్యక్తి స్వయంగా మిమ్మల్ని కాపాడబోతున్నారు. అతను మీకు మళ్ళీ పునశ్చన్నం ఇచ్చినట్లేనండి. అతనికి మీరు ఎన్ని రకాలుగా మీరు ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువని చెప్తున్నారు పండితులు. ఎందుకంటే ఆ వ్యక్తి మీకు మరొక జన్మ ఇవ్వబోతున్నారు. ఏ రూపంలో అంటే ఒకవేళ మీకు ఏదైనా రోడ్డు ప్రమాదం జరుగుతుండగా ఆ వ్యక్తి కాపాడతారు. లేదు విద్యుత్ సంబంధించి మీకు ఏదైనా ప్రమాదం జరుగుతుండగా ఆ వ్యక్తి తన ప్రాణాలను తెగించి మరి 10 మందిని తీసుకొచ్చి మరి తాను చేయగలిగిందంతా చేసి మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా ఆ వ్యక్తి ఒక ప్రమాదం నుంచి గట్టెక్కించబోతున్నారండి. ఆ వ్యక్తి మీరు చాలా రుణపడిపోయి ఉంటారు. సో చూసారు కదా తులారాశి వారు జూన్ 23 తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వల్ల వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.